మనందరికీ భారత స్వాతంత్ర పోరాటం గురించి తెలుసు. బ్రిటిష్ వాళ్లతో చేసిన యుద్ధం గురించి చదువుకున్నాం. కాని ఆ పోరాటంలోనే మనలోనే ఇంకో పెద్ద యుద్ధం జరిగింది. అది మహాత్మాగాంధీకి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్కి మధ్య. ఇది కేవలం ఇద్దరు నాయకుల మధ్య గొడవ కాదు, భారతదేశంలోని కోట్లాది అణగారిన ప్రజల భవిష్యత్ ఏంటి అని తేల్చిన ఒక సైద్ధాంతిక యుద్ధం. ఆ కథేంటో ఈరోజు వివరంగా చూద్దాం. ఈ మాటలు చూడండి ఎంత శక్తివంతంగా ఉన్నాయో. అంబేద్కర్ తన పోరాటాన్ని మోసెస్ తన ప్రజల్ని బానిసత్వం నుంచి విడిపించడంతో పోల్చుకుంటున్నారు. అంటే ఆయన దృష్టిలో ఇది కేవలం హక్కుల కోసం చేసే ధర్నా కాదు, ఇదొక విమోచన యాత్ర. తన ప్రజల్ని వేల ఏళ్ల బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాలనే ఒక పెద్ద బాధ్యతను మోస్తున్న ఫీలింగ్ ఈ ఒక్క మాటలో మనకు తెలుస్తుంది. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఒకే దేశంలో రెండు పోరాటాలు ఎలా మొదలయ్యాయో చూద్దాం. ఆ తర్వాత నియోజకవర్గాల కోసం జరిగిన పెద్ద ఘర్షణ, దాన్ని ఆపడానికి గాంధీ చేసిన నిరాహార దీక్ష, దానివల్ల అంబేడ్కర్ ఎదుర్కొన్న సందిగ్ధత, ఆ తర్వాత జరిగిన ఎన్నికల తీర్పు, చివరిగా ఈ అనుభవాలన్నింటి నుంచి అధికారంపై అంబేడ్కర్ నిర్మించుకున్న తుది సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. సరే, మొదటి భాగం. అసలు సమస్యకు పునాది ఇక్కడే పడింది. స్వాతంత్ర పోరాటంలో ఉన్న నాయకులందరి ముందు ఒక పెద్ద ప్రశ్న. మన మొదటి ప్రాధాన్యత ఏంటి? ముందు బ్రిటిష్ వాళ్లని దేశం నుంచి పంపించేయాలా, లేక ముందు మన సమాజంలోనే పాతుకుపోయిన కుల వివక్షను, ఈ అసమానతలను రూపుమాపాలా? ఈ ప్రశ్నే ఇద్దరు మహానాయకుల్ని రెండు భిన్నమైన దారుల్లో నిలబెట్టింది. చూడండి, రెండు వర్గాల వాదనలు ఎంత భిన్నంగా ఉన్నాయో. ఒకవైపు కాంగ్రెస్ అంటోంది, అయ్యా, మనమందరం ముందు కలిసి బ్రిటిష్ వాళ్లను పంపిద్దాం, మనింట్లో సమస్యలు మనం తర్వాత చూసుకోవచ్చు. కాని మరోవైపు అంబేద్కర్ లాంటి సంస్కర్తలేమంటున్నారంటే, సమాజంలో మమ్మల్ని మనుషులుగా కూడా చూడనప్పుడు ఈ రాజకీయ స్వాతంత్ర్యం వచ్చి మాకేంటి లాభం? తెల్లదొరలు పోయి మనదొరలొస్తారు, అంతే తేడా. ముందు ఈ సామాజిక బానిసత్వం పోవాలి, అప్పుడే అది నిజమైన స్వాతంత్ర్యం అని గట్టిగా వాదించారు. ఈ విభజన అనేది ఏదో ఒక్కరోజులో వచ్చింది కాదు, దశాబ్దాల పాటు పెరిగింది. చూడండి, 1886లోనే కాంగ్రెస్ సామాజిక సంస్కరణలు మా పని కాదు అని చెప్పేసింది. 1895 వచ్చేసరికి తిలక్ లాంటి నాయకులు సామాజిక సంస్కరణల గురించి మాట్లాడేవాళ్లని కాంగ్రెస్ వేదిక నుంచే బయటకు గెంటేశారు. ఆ తర్వాత 1917లో ఏదో తీర్మానం చేసినా అది కూడా రాజకీయ అవసరాల కోసమే తప్ప మనస్ఫూర్తిగా చేసింది కాదు. అంటే ఈ రెండు దారుల మధ్య దూరం పెరుగుతూనే వచ్చింది. ఇప్పటిదాకా ఈ వాదనంతా భారతదేశంలోనే జరిగింది. కాని ఇప్పుడు ఈ పోరాటం లండన్కి షిఫ్ట్ అయింది. రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఇది కేవలం మాటల యుద్ధం కాదు, అధికారం కోసం జరిగిన ఒక ముఖాముఖి పోరుగా మారింది. అసలు ఏంటివి ఈ ప్రత్యేక నియోజకవర్గాలు? చాలా సింపుల్ అండి. దళిత ఓటర్లు కేవలం దళిత అభ్యర్థులకే ఓటు వేసి తమ ప్రతినిధిని ఎన్నుకుంటారు. అంటే వాళ్ల నాయకుడిని వాళ్లే నిర్ణయించుకుంటారు. వేరే కులాల వాళ్ల ఓట్లు ఇందులో కలవవు. అంబేడ్కర్ ఉద్దేశం ఒక్కటే, మా నాయకుణ్ణి మేమే ఎన్నుకుంటే ఆ నాయకుడు మాకే జవాబ్దారీగా ఉంటాడు, మా సమస్యల గురించి మాట్లాడతాడు. కాని గాంధీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనకు ఇది అస్సలు నచ్చలేదు. అంటరాని వాళ్లకు ఇలా ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తే అది హిందూ సమాజాన్ని శాశ్వతంగా విడదీస్తుందని, ఇది హిందూ మతంపై పడిన అన్నింటికన్నా క్రూరమైన దెబ్బ అని ఆయన చాలా భావోద్వేగంగా వాదించారు. గాంధీ వాదన వేరేలా ఉండేది. ఆయనేమనుకున్నారంటే, అంటరానితనమనేది అగ్రవర్ణాలి చేసిన పాపం, దానికి ప్రాయశ్చిత్తం కూడా వాళ్లే చేసుకోవాలి, హృదయ పరివర్తన ద్వారా ఈ సమస్య పోవాలి, కాని వాళ్లను రాజకీయంగా వేరుచేస్తే హిందూ సమాజం ముక్కలైపోతుందని ఆయన బలంగా నమ్మారు. అంతేకాదు, వాళ్ల అసలైన ప్రతినిధిని నేనే అని కూడా ఆయన ప్రకటించారు. దీనికి అంబేడ్కర్ ఇచ్చిన సమాధానం చాలా సూటిగా, ఘాటుగా ఉంది. మా తరఫున మాట్లాడటానికి మీరెవరు? మా బాధలు, మా అవసరాలు మాకు తెలుసు. మా గొంతును మేమే వినిపిస్తాం. ఆ హక్కు మాకు ఉంది. ఆ ప్రతినిధిని నేనే అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ్నుంచే ఇద్దరి మధ్య ప్రత్యక్ష ఘర్షణ మొదలైంది. ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన, నాటకీయమైన ఘట్టానికి వచ్చాం. బ్రిటిష్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం, దానికి గాంధీ తీవ్రంగా ప్రతిస్పందించడం, అది అంబేడ్కర్ను ఒక ఊహించని సందిగ్ధంలోకి ఎలా నెట్టిందో చూద్దాం. ఒక్కసారి ఈ మాటలు చూడండి. గాంధీ బ్రిటిష్ ప్రధానమంత్రికి రాసిన లేఖ ఇది.
మీ నిర్ణయాన్ని నా ప్రాణంతో ఎదిరిస్తాను. అంతే. ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది. ఇది ఇకపై రాజకీయ చర్చ కాదు, ఇది ప్రాణ సంకటంగా మారింది. దేశం మొత్తం ఆరాధించే ఒక మహానాయకుడి ప్రాణం పణంగా పెట్టబడింది. ఆ తరువాత జరిగినవన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. ఆగస్టులో బ్రిటిష్ ప్రభుత్వం అంబేద్కర్ కోరినట్టు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రకటించింది. సెప్టెంబర్ 20న గాంధీ తన ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఇప్పుడు అంబేద్కర్ ముందున్నది ఒక అగ్నిపరీక్ష. ఒకవైపు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న తన ప్రజల రాజకీయ భవిష్యత్తు, మరోవైపు దేశపిత ప్రాణం. ఏం చెయ్యాలి? చివరికి దేశం నలుమూలలుంచి వస్తున్న ఒత్తిడికి అంబేద్కర్ లొంగక తప్పలేదు. అదే పూనా ఒడంబడిక. ప్రత్యేక నియోజకవర్గాల హక్కును వదులుకున్నారు. దానికి బదులుగా రిజర్వ్డ్ సీట్ల సంఖ్యను 71 నుంచి 151కి పెంచారు. పైకి చూస్తే ఇది దళితులకు పెద్ద విజయంగా కనిపిస్తుంది. సీట్లు రెట్టింపయ్యాయి కదా, కాని నిజంగా ఇది విజయమేనా? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సరే, ఒప్పందమైతే జరిగింది. ఇప్పుడు దానికి అసలైన పరీక్ష పెట్టే సమయమొచ్చింది. 1937 ఎన్నికలు. ఈ పూనా ఒడంబడిక నిజంగా అణగారిన వర్గాలకు మేలు చేసిందా లేదా అని తేల్చే రిజల్ట్ డే. అందరి మనసుల్లో ఒకటే ప్రశ్న. ఈ కొత్త ఒప్పందం తర్వాత కాంగ్రెస్ పార్టీ నిజంగా అణగారిన వర్గాలకు ప్రతినిధిగా నిలిచిందా? ఆ ఎన్నికల సంఖ్యలేం చెబుతున్నాయో మనమే చూద్దాం. ఓకే, ఫలితాలు చూద్దాం. మొత్తం 151 రిజర్వ్డ్ సీట్లల్లో కాంగ్రెస్ 78 గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థులు అంటే అంబేద్కర్ బలపరిచిన వాళ్లు 73 గెలిచారు. పైకి చూస్తే కాంగ్రెస్కి కొంచెం మెజారిటీ ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ అసలు కథ ఇక్కడే ఉంది. ఓట్లు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అవును, కాంగ్రెస్ సీట్లు గెలిచింది. కాని వాళ్లకు ఓటు వేసిన దళిత ఓటర్లు ఎంతమందనుకుంటున్నారు? కేవలం 18%. నమ్మగలరా? అంటే 82% మంది దళిత ఓటర్లు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేశారు. ఇది మామూలు విషయం కాదు. ఈ నంబర్లు చూశాక అంబేడ్కర్ ఒక నిర్ధారణకు వచ్చారు. ఆయన ఏది జరగకూడదని భయపడ్డారో అదే జరిగింది. ఉమ్మడి నియోజకవర్గంలో దళిత ఓట్లు తక్కువ, ఇతర కులాల ఓట్లు ఎక్కువ. కాబట్టి గెలిచిన దళిత అభ్యర్థి కూడా మెజారిటీ ఓటర్లకు నచ్చినవాడే అయ్యాడు తప్ప దళితుల గొంతుక వినిపించే నిజమైన ప్రతినిధి కాలేకపోయాడు. సీట్ల సంఖ్య పెరిగింది, కాని అధికారం చేజారిపోయింది. ఈ మొత్తం అనుభవం, ఈ ఎన్నికల ఫలితాలు ఇవన్నీ చూశాక అధికారం అంటే ఏంటో అంబేడ్కర్ ఒక స్పష్టమైన తుది సిద్ధాంతానికొచ్చారు. అదేంటో ఈ చివరి భాగంలో చూద్దాం. అంబేద్కర్ వాదన చాలా క్లియర్గా ఉంది. ప్రతి సమాజంలో ఒక పాలకవర్గం ఉంటుంది. అధికారం సహజంగా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. మన దేశంలో చారిత్రకంగా అది బ్రాహ్మణ బనియా వర్గం. కేవలం అందరికీ ఓటు హక్కు ఇస్తే సరిపోదు. ఎందుకంటే 100 పాతుకుపోయిన ఈ అధికార వ్యవస్థను అది మార్చలేదు. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటే అణగారిన వర్గాలకు రాజ్యాంగపరమైన రక్షణలు, ప్రత్యక్ష రాజకీయ అధికారం తప్పనిసరి. ఈ ఒక్క వాక్యంలో ఆయన సిద్ధాంతం మొత్తముంది. నిజమైన స్వేచ్ఛ, నిజమైన ప్రజాస్వామ్యమంటే కేవలం రాజ్యాంగం రాయడం కాదు, ఓట్లు వేయడం కాదు. ఎప్పుడైతే శతాబ్దాలుగా పాలిస్తున్న వర్గం అధికారాన్ని చేజిక్కునే శక్తిని కోల్పోతుందో అప్పుడే అసలైన ప్రజాస్వామ్యం మొదలవుతుంది. రూపం కాదు, సారం ముఖ్యం. సరే, ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి. భారత స్వాతంత్ర్య పోరాటంలోనే సామాజిక, రాజకీయ సంస్కరణల మధ్య ఒక పెద్ద గొడవ జరిగింది. పూనా ఒడంబడిక అనేది ఒక బలవంతపు రాజీ. అంబేద్కర్ దృష్టిలో అది విఫలమైంది. చివరికి కేవలం మంచి మాటలు, సద్భావన కాదు, రాజకీయ అధికారమే అణగారిన వర్గాల హక్కులను కాపాడగలదని ఆయన తేల్చి చెప్పారు. చివరిగా ఈ కథ మన ముందు ఒక చాలా పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక దేశానికి స్వాతంత్ర్యం వస్తే సరిపోతుందా? ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛ వచ్చినట్టేనా? దేశ స్వేచ్ఛకు, ప్రజల స్వేచ్ఛకు మధ్య ఉన్న ఈ అగాధాన్ని ఎలా పూడ్చాలి? ఈ ప్రశ్న ఆ రోజుల్లో ఎంత ముఖ్యమో ఈ రోజు కూడా అంతే ముఖ్యం. ఆలోచించండి.